రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు, లోకేష్ ను తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కలిసింది. డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్క్యూ, సిబిటిసి బ్యాంక్, డైమెర్కో, మాస్టల్ హిల్, నాన్ పవర్ ఎసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయ్ టెక్, టెక్ ట్యాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాంసన్, జిలీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నాయి. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తైవాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు. భారత్లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం మంత్రి నారా లోకేష్తో సమావేశమైన తైవాన్ ప్రతినిధుల బృందం ఏపీలో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన, విద్యాపరమైన సహకారంపై చర్చించారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్, ఇతర హై స్కిల్ రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ స్థాయి నైపుణ్య గ్రిడ్ను నిర్మించడంతో పాటు మాండరిన్ భాషలో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్లు, విద్యార్థి ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, ఉద్యోగ సన్నద్ధత కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగాయి.